నాడు టీడీపీ ఆవిర్భావంలో దగ్గుపాటి కుటుంబానికి ప్రత్యేక పాత్ర ఉంది. అసలు ఎన్టీఆర్ పార్టీని స్థాపించినప్పుడు పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు మాత్రమే ముందు నుండి ఆయన వెంటున్నారు. అయితే ఆ సమయంలో ఎన్టీఆర్ చిన్నలుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఇక ఎన్టీఆర్కి అన్ని విధాలుగా సాయపడుతూ ఉమ్మడి ఏపీలో సభలు సమావేశాల నిర్వహణ బాధ్యతను దగ్గుపాటి వెంకటేశ్వరరావు తీసుకున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ అభిమానులను కార్యకర్తలుగా మలచడంలో దగ్గుపాటి కీలక పాత్ర పోషించారు. ఎన్టీఆర్ వ్యూహరచన, దగ్గుపాటి వెంకటేశ్వరరావు కార్యాచరణతో అనుకున్నట్లుగానే టీడీపీ 9 నెలల్లో ఏపీలో అధికారంలోకి వచ్చింది. ఇక ఆ తర్వాత చంద్రబాబు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి చేరారు. నాటి నుంచి టీడీపీలో ఇద్దరు అల్లుళ్లు కీలకంగా ఉన్నారు. ఓవైపు చంద్రబాబు పార్టీ ఆఫీసులో కార్యాచరణ సిద్ధం చేస్తుంటే, మరోవైపు దగ్గుబాటి జనంలో ఉంటూ క్యాడర్ ని కలిసేవారు. ఇలా ఆనాడే ఇద్దరు అల్లుళ్లు టీడీపీ ఎదుగుదలలో తమ మార్కు చూపించారు. టీడీపీలో కొంతకాలానికి చంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరరావుకి అస్సలు పడేది కాదని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇక అనేక పరిణామాల అనంతరం దగ్గుపాటి వెంకటేశ్వరరావు టీడీపీని వీడి బీజేపీ, కాంగ్రెస్, వైసీపీ ఇలా పార్టీలు మారారు. ఎంతకాలం రాజకీయంగా ఎదగాలని ఆయన ప్రయత్నించినా గ్రాఫ్ మాత్రం పెరగలేదు. దీంతో మొత్తానికి రాజకీయ విరామం ప్రకటించేశారు. ఇలా ఎన్టీఆర్ పెద్దలుడు దగ్గుపాటి వెంకటేశ్వరరావు రాజకీయాలకు దూరం అవ్వగా, ఆయన సతీమణి పురంధేశ్వరి మాత్రం బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా కూటమిలో రాజమండ్రి ఎంపీగా తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మరో అల్లుడు చంద్రబాబు మాత్రం టీడీపీకి భవిష్యత్ అయ్యారు. ఏపీ సీఎంగా దూసుకుపోతున్నారు. అంతేకాదు ఆయన తర్వాత టీడీపీకి యువనేతగా లోకేష్ ని ముందుండి నడిపిస్తున్నారు. దీంతో ఒక అల్లుడి పరిస్థితి రాజకీయంగా చతికిల పడితే, మరో అల్లుడు రాజకీయాలతో రాష్ట్రాన్ని ఏలుతున్నాడని విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా తన రాజకీయ వారసత్వాన్ని కొనసాగించడానికి అనేక ప్రయత్నాలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కేవలం దగ్గుబాటి టీడీపీని వదిలేయడం వల్లే అది సాధ్యపడలేదని అంటున్నారు. 2019లో వైసీపీ నుండి దగ్గుపాటి హితేష్ రాజకీయ అరంగేట్రం చేస్తారని అంతా భావించారు. కానీ ఆయనకు అప్పటికి భారత పౌరసత్వం లేకపోవడంతో దగ్గుబాటే పోటీ చేయాల్సి వచ్చిందట. ఇక ఆ ఎన్నికల్లో దగ్గుబాటి ఓటమితో ఆయన కుమారుడు హితేష్ పేరు కూడా రాజకీయంగా పెద్దగా వినిపించడం లేదు. అయితే ఇటీవల ఎంపీ పురంధేశ్వరి తన కుమారుడి రాజకీయ అరంగేట్రంపై ఒక యూట్యూబ్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కీలక వ్యాఖ్యలు చేశారు. హితేష్ రాజకీయాల్లోకి రావాలని అనుకుంటే ప్రోత్సహిస్తామని అన్నారు. దీంతో ఇక 2029లోనే దగ్గుపాటి వారసుని పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అందరూ అంటున్నారు. ప్రస్తుతం చంద్రబాబు, దగ్గుపాటికి మధ్య ఉన్న అసంతృప్తులు కూడా సద్దుమణిగాయి. దీంతో లోకేష్ కూడా హితేష్ రాజకీయ ప్రవేశానికి పచ్చజెండా ఊపుతారని అంటున్నారు. ఇటీవల విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో దగ్గుబాటి రాసిన పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఇక మీదట ఇద్దరు కలిసే ఉంటామని కూడా చెప్పడంతో దగ్గుపాటి, నారా కుటుంబాలు మళ్లీ ఒకటయ్యాయని నేతలు సంతోషపడ్డారు. ఇక జూనియర్ దగ్గుపాటి పొలిటికల్ ఎంట్రీ టీడీపీతోనని అందరూ డిసైడ్ అయ్యారు. టీడీపీ యువ నాయకుడు లోకేష్ టీంలో హితేష్ ముఖ్య పాత్ర పోషిస్తారని చెప్తున్నారు. మరి దగ్గుపాటి వారసుని రాజకీయ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.